అంతే అంతే. అదే డొమైన్ ఇక్కడ బయట స్పెసిఫిక్ ఏం జరిగే క్వశ్చన్స్ ప్రాబ్లం. అడగానో తెలియదు, ఏమో తెలియదు. నెక్స్ట్ అదే అదే వచ్చేసి అన్న. ఇప్పుడు ఈ ఏఐ అనేది వచ్చింది కదా. ఎస్ సార్. లైక్ ఐ కెన్ వాట్సాప్లో ఏఐ కెన్ యాక్చువల్లీ డూ ద క్వాలిఫికేషన్. కరెక్ట్ సార్, అవును. అలాంటిది ఏమైనా ట్రై చేస్తున్నారా ఈ మధ్య ఎవరన్నా, లేకపోతే ఇప్పుడు అంత మేము మాన్యువల్? అవును సార్, ఏఐని మనం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం యూజ్ చేయడం. పర్టికులర్గా ఎన్ఆర్ఐ లీడ్స్ కోసం మాత్రం యూజ్ చేస్తున్నాం ఏఐని ప్రజెంట్. అంటే ఎట్లా అంటే ఎట్లా ఎన్ఆర్ఐ వాడుతున్నారు? లీడ్స్ ఎక్వైర్ చేయడం అంటే ఇప్పుడు లోకల్లో అందరం ప్రమోట్ చేస్తాం. ఓకే. డైరెక్ట్ గా అబ్రాడ్ లో తెలుగు కమ్యూనిటీ ఉండే పీపుల్ ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి ఏఐని ఉపయోగించి ఎక్కడెక్కడ ఉన్నారో ఆ లొకేషన్స్ నేను తీసుకొని. టార్గెటింగ్ ఉమ్, కాదు. లెట్స్ ఉమ్, అస్యూమ్ లైక్ ఐ స్టార్ట్ ఎ కన్వర్జేషన్ ఆన్ వాట్సాప్. ఉమ్, ఉమ్, వాట్ ఐ వాంట్ టు ఏఐ టు హ్యాండిల్ దట్ కన్వర్జేషన్. అంటే ఇప్పుడు మీరు ఉమ్. డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్ ఇవ్వడం, లీడ్ అవును అవును, సైన్ చేయడం. ఓకే. వాట్సాప్ సిఆర్ఎం ఓకే, సంథింగ్ లైక్ దట్. ఏ టైంకి రైట్. ఎప్పుడు ఏంది అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ కెన్ ఆల్సో ఇట్ కెన్ ఫిక్స్. మీకు ఎస్ స్కెడ్యూల్ సార్, ఎస్ సార్. పంపిస్తుంది, కన్ఫర్మేషన్. లీడ్కి కూడా ఒక ఈమెయిల్కి పంపించేస్తుంది కన్ఫర్మేషన్. అపాయింట్మెంట్ షెడ్యూల్ కూడా అయిపోతుంది. లేదు సార్, ఇంకా అక్కడ వరకు లేదు. వాట్సాప్ సిఆర్ఎంస్ వరకు యూజ్ చేస్తున్నాం. సిఆర్ఎంస్ లో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆప్షన్స్ అన్ని ఉంటాయి, బట్ షెడ్యూల్ ఫిక్స్ చేయడం ఉండదు. కానీ మిగతా ఆప్షన్స్ అన్ని అలా ఉంటాయి, వాళ్ళు చేయొచ్చు, జస్ట్ అలా లీడ్ చేయొచ్చు, ఇచ్చారు. అలా అవునవును చేయొచ్చు. సార్. సో అది అది ఏఐని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉపయోగించాలి. నేను ఆల్రెడీ ఆ కోర్స్ ఇప్పుడు తీసుకున్నాను, ఆల్రెడీ సరే, చేస్తున్నాను. సరే, గుడ్. నెక్స్ట్ దీన్ని ఉపయోగించడానికి. ఎస్ సార్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. ఓకే, లెట్స్ గుడ్. అవునండి. గుడ్. నాకు రీటార్గెటింగ్ యాడ్స్ మాత్రం వెబ్సైట్ నుంచి డ్రైవ్ చేస్తాం సార్. లీడ్ ఫామ్ యాడ్స్ ఉపయోగిస్తాం. వెబ్సైట్కి వాడు విజిట్ అయితేనే అవును. ఫేస్బుక్ ట్రాక్ చేస్తే వీ కెన్ డూ ద రీటార్గెటింగ్. ఓకే. కరెక్ట్. రీటార్గెటింగ్ లో ఏదైనా ఆఫర్స్ తో వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. అదే ఇప్పుడు జస్ట్ మీరు అన్నట్టు నార్మల్ గా ఎన్ఆర్ఐస్ ఇప్పుడు షాద్ నగర్, అల్వాలు, ఉమ్, ఉప్పల్ చెప్పాను. ఎన్ఆర్ఐకి ఉమ్, అయితే నేను ఏం చేయాలి? వాళ్ళు ఎలాగ ఉంటారు? ఇప్పుడు ఇప్పుడు డల్లాస్లో చాలా మంది ఉంటారు మన వాళ్ళు. ఉమ్. వాళ్ళు అందరూ హై ఇన్కమ్ అంటే అందరు కాదు, కొందరు స్టూడెంట్స్ కూడా ఉంటారు. కరెక్ట్ అంటే సార్, అవును. ఏజ్ ఏమైనా ఫిల్టర్ చేస్తారా అక్కడ, లేకపోతే? ముందు లొకేషన్ సార్, ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే అక్కడ తెలుగు కమ్యూనిటీ పీపుల్ ఎక్కడ ఉన్నారు. అది దానికి తెలుసు చాట్ ఇప్పుడు. జీపీటీ సపోర్ట్ అది షా- ముందు తెలుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు బే అది చాలా ఏరియా మంది తెలియని ఉంటుంది, వాళ్ళు ఉన్నారు. డల్లాస్ ఉంటుంది, ఆ, చికాగో ఉంటుంది, టెక్సాస్. న్యూ జెర్సీ, న్యూయార్క్. అవునవునవును. ఎస్ సార్, ఎస్ సార్. ముందు అవి తెలుసుకోవాలి సార్. అది లొకేషన్ తెలియకుండా మనకి ఎక్కడని అవునవును, మనం ఎక్కడ పడితే సోర్స్ ఆడ చేస్తాం. కాదు. మన మన ఆ, పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉన్నారు, అవును లక్ష పైన అవును. ఎక్కడ ఈ ఉన్నారు. తర్వాత తర్వాత ఏజ్ గ్రూప్, తర్వాత మెయిన్ ఐటీ ఐటీ సెక్టర్ ని టార్గెట్ చేస్తాం కంపెనీస్. అలా కాస్ట్ పర్ మెయిన్ లీడ్ ఎక్కువ కాస్ట్ ఉంటుందా వాళ్ళకు? లైక్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాస్ట్. ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఇది ఎక్స్పెన్సివ్. వాళ్ళేమో వాళ్ళకు పొద్దునైతే మనకి ఇక్కడ రాత్రి. కన్వర్జేషన్ ఎట్లా ఎట్లా నడుస్తుంది మామూలుగా? అందుకే వాట్సాప్ ఫ్రెండ్లీ. అంటే వాట్సాప్ లో లీడ్ వస్తుంది, మనం తర్వాత ప్రాసెస్ చేస్తాం టైమింగ్ ని బట్టి. వాళ్ళ ప్రాబ్లం కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్, కొత్తగా వచ్చేవాళ్ళు క్లయింట్స్ యాక్చువల్ గా ఈ ఎన్ఆర్ఐస్ కానీ అంతేందుకు లోకల్లో ఐటీ పీపుల్ కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళకి చాలా మంది తెలియదు అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లిలోనో మాదాపర్లో ఉన్నారంటే అక్కడ గజం కాస్ట్ ఎంత ఉందో వాళ్ళకి ఐడియా ఉండదు అసలు. యాక్చువల్ మీరు చూస్తే కూడా ఇంతకు ముందు ఓపెన్ ప్లాట్స్ నియర్ మీ అని చూస్తారు. అంటే వాళ్ళు కుకట్పల్లిలో ఉండి నియర్ లో ఉంటే ఎంత కాస్ట్ ఉంటుంది, అక్కడ ఎంత ఉందని తెలియదు. ఇప్పుడు ఎక్కడో హైవే, ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడో 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఎవరు కొనేవాళ్ళు కాదు. కొనలేదు, అవును. ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చేసరికి ఎంత కాస్ట్లీ అయింది సార్. అప్పుడు ఓఆర్ఆర్ అంటే అమ్మా ఎంత దూరం, 20 కిలోమీటర్లు అనుకునేవాళ్ళు అప్పటికి. కానీ బికాస్ ఆఫ్ ద రీజన్ అంటే పని ఇప్పుడు ఎంత పెరుగుతుంది సార్. అప్పుడు 10,000 కొన్నవాళ్ళు ఇప్పుడు గజం ₹1,00,000 అయినవి కూడా ఉన్నాయి. నేను మొన్న ఉమ్. డిసెంబర్ లో నవంబర్ లో 2 ప్లాట్స్ షాద్నగర్ వైపు అయినాయి సార్. డిసెంబర్ ఇస్తే మనకి అది అన్సీజన్ అంటారు కానీ బటాన్ చెరువు దగ్గర అరబిందో వాళ్ళది సాన్సా కౌంటీ అని ఉంటుంది. 75 లక్షలు ప్లాట్ కొన్నాడు సార్ ఒక పర్సన్, ఒక క్లయింట్ నా దగ్గర. నేనే చేయించాను. ప్లాట్ వాల్యూ 75 lakhs, ఓపెన్ ప్లాట్. అది ఉమ్. పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఆయన మళ్ళీ అందులో విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలని. ఎన్ఆర్ఐయా సో లేకపోతే? లోకల్ ఆయన పంకజ్ గారు అని. సో ఆయన మార్వాడి పర్సన్, అంటే ఇక్కడ ఐటీలోనే చేస్తున్నారు కానీ మార్వాడి. అంటే ఆయన మన లోకల్ కూడా కాదు, కానీ అంత ఇన్వెస్ట్ చేశారు. అదొకటి. ఆయన ఇంకో షాద్ నగర్ లో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్నారు, ఆయన ఫ్రెండ్ కలిసి. అట్లా. గుడ్, గుడ్. అది ఓపెన్ ప్లాట్, అది లాంగ్ గుడ్. టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. ఏంటంటే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండడానికి, అంటే విల్లా. షాద్ నగర్ వైపు ఏంటంటే ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఒక పిల్లల కోసం కానీ లేదంటే మాకు రిటైర్మెంట్ అయ్యింది కానీ 15 years కానీ ఒక 30-50 lakhs లో చూడడం అశ్విన్ అన్నారు. సో అది కూడా మనం విజిట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్. సో ఈ మంత్ అది క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒక 2 ప్లాట్స్ ఆర్ 3 ప్లాట్స్. వెరీ గుడ్, వెరీ అలా గుడ్. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. సో సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్, వాళ్ళకి చాలా మందికి వాళ్ళకి ఎక్కడ కొనాలనేది వాళ్ళకి ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కొనాలనే అనుకుంటారు. మీ ఇంతకుముందు చెప్పినప్పుడు ఐటీ పీపుల్ ఇప్పుడు ఎందుకు కొంటున్నారు అసలు? అంతకుముందు కారు కొంటే ప్రెస్టేజ్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ కార్ ఉంది, నేను కొనాలి. ఇప్పుడు అది కాదు. అతను ఏదో ప్రాపర్టీ ఉంది అతనికి ఆల్రెడీ. అది మనకు కూడా ఉండాలి. సెక్యూరిటీ కోసం కూడా ఐటీ పీపుల్ కొనట్లేదు. ఇది ఒక మీకు చాలా మంది తెలియని చూపెట్టుకో. పాయింట్ మేము.
జస్ట్ ప్రెస్టేజ్ ప్రెస్టీజ్. కోసం కొంటున్నారు ఇప్పుడు. అంతే, దట్స్ ద పాయింట్. అప్పుడు ఎలాగైతే కారు ఉంది, నాకు కారు ఉంది, ఇలా చూపించుకోవడం కోసం ఎలాగైతే కొన్నారో, ఇప్పుడు అయితే హౌస్ ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ 5 lakhs పెట్టి చేయించాం, ఇప్పుడు నేను 10 lakhs పెట్టి చేయించాను అని అప్పుడు చేయించుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే మోర్ ఓవర్ పిల్లల కోసమో లేకపోతే వీళ్ళ రిటైర్మెంట్ కోసమో కంటే కూడా, ఓకే నా ఫ్రె నా నా కొలీగ్ కి ఆల్రెడీ 2 plots కొని ఉన్నాడు, ప్రాపర్టీ ఉంది అతనికి, నేను ఒక ప్లాట్ అయినా కొనాలని అంటే ఈ మొదలు మధ్య పెట్టారు. ఈ మధ్య కల్చర్ కూడా ఫేమస్ అయింది, ఫామ్ హౌస్ కల్చర్. ఫామ్ హౌస్ కొనుక్కొని పెట్టుకోవాలి ఒకటి, ఫామ్ ల్యాండ్. ఫామ్ ల్యాండ్. అవును అవును సార్. ఒక కంటైనర్ అది పెట్టుకుంటే ఎందుకంటే అయిపోతుంది, తీసుకెళ్ళచ్చు అంతే అంతే వీకెండ్. సార్. అది కూడా రైట్ వేనే సార్, ఎందుకంటే ఇదంతా బిజీ లైఫ్. ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది సార్, అది మంచి విషయమే ఒక రకంగా. ఎందుకంటే ఫ్యామిలీ కంటూ కొంత టైం ఉండాలి, మనం రిలాక్స్ అవ్వాలి, మన హెల్త్ కి టైం ఇవ్వాలని ఏదో అవును. రిసార్ట్ కి వెళ్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ దాదాపు చాలా మంది మంత్లీ ఒకసారి అయినా రిసార్ట్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దానికి చాలా ఖర్చు అవుతుంది. దానికి బదులు మనకే ఓన్ రిసార్ట్ అంటే మనకే ఒక ఫామ్ ల్యాండ్, ఒక ఫామ్ హౌస్ ఉంటే పెట్టుకుంటే. బాగుంటుంది కదా అని పెట్టుకుంటే పిల్లలకి ఆబ్వియస్లీ అది రేటు, ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసింది యాదాద్రి దగ్గర మనకు తెలిసిన వాళ్ళది ఒక వెంచర్ ఉంది, పెద్ద హ్యూజ్ వెంచర్. అందులో అంతా క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్ అన్ని ఉంటాయి, అంటే ఒక రిసార్ట్ లాగే ఉంటుంది. అక్కడ ఒక ప్లాట్ జస్ట్ స్టార్టింగ్ లో 3 లక్షలే లాంచ్ చేసినప్పుడు. ఫ్రీ క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా, అంటే అక్కడ వాళ్ళు ఈవెంట్స్ కూడా ఏమైనా చేసుకోవచ్చు. అంటే చాలా బ్యూటిఫుల్. ఇక్కడెక్కడ మనం ఈ 2 పాయింట్స్, 2 ప్లస్ పాయింట్స్ సార్, ఈ ఫామ్ ల్యాండ్స్, ఈ ఫామ్ ఫ్లాట్స్ కొనడం వల్ల. ఈ ప్లస్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు ఏదైనా అకేషన్ కి వెళ్ళాలన్నా, ఈ వనభోజనాలు లాంటివి వెళ్ళాలన్నా, ఇప్పుడు రిసార్ట్స్ కి వెళ్ళకుండా, లేదంటే ఈవెంట్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారు, మ్యారేజ్ కూడా చేయొచ్చు అక్కడ. ఇప్పుడు బయట మ్యారేజ్ లో ఫంక్షన్ హాల్ చేయాలంటే సిటీలో ఎంత ఖర్చు అవుతుంది సార్? అవును, ఇది వాళ్ళ ఓన్ ఆబ్వియస్లీ. కదా పైగా. సో ఇప్పుడు అలాంటి ఎన్ని ఫంక్షన్లు అయినా చేసుకోవచ్చు. అట్లా దీనికి ఏమవుతుంది, వాళ్ళకి మాదే ఓన్ ఫామ్ హౌస్ ఉందని ఒక ఫీలింగ్. పైగా అక్కడ ఫార్మింగ్ చేసుకోవచ్చు వాళ్ళు, నేచర్ కి దగ్గరగా ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే జస్ట్ ఇప్పుడు 5 లక్షల్లోనే వాళ్ళకి 150 గజాల ప్లాట్, అందులో శ్రీగంధం ప్లాంటేషన్ అన్ని వస్తుంది. దాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం చూడకూడదు, దాన్ని ఇలా ఫామ్ ల్యాండ్ కోసం జస్ట్ ఒక 5 లక్షలు పెట్టాం, 20 ఏళ్ళకు అది ఖచ్చితంగా 25-30 పెరుగుతుంది, లక్షలు. కాకపోతే ఫ్యామిలీతో అట్లా చాలా వీకెండ్ ఎంజాయ్ చేసి అంతే అంతే, రావచ్చు. దాన్ని అలా చూడాలి. ఇది దాన్ని నాది, ఏదో ఇప్పుడు ఇది మనం నాది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఖచ్చితంగా ఇంటికాడ సార్. అందులో ఒక పోయేదాన్ని. మీరు అన్నట్టు కొంతమంది హౌసెస్ క్యాబిన్స్ కట్టిస్తున్నారు, బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను కూడా తీసుకున్నాను కదా, అలాగే మాకు తెలిసిన వాళ్ళు. వెరీ గుడ్. అది ఎందుకంటే ఫ్యూచర్ లో ఉంటుంది, మన ఫ్రెండ్స్ ఉన్న పార్టీస్ ఉన్న, మ్యారేజెస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. మనకి ఫంక్షన్ గుడ్. హాల్ అయ్యే ఖర్చు అంటే చాలా తక్కువ. ఇప్పుడు సరే, ఎనీవే ఫేస్బుక్, ఇదంతా ఎందుకు ఫేస్బుక్ చెప్తున్నామంటే సార్, ఒక అర్థమైంది. పాయింట్. చెప్పండి. ఇది ఒక కంక్లూడ్ చేద్దాం. చాలా మంది ఏంటంటే ఏది కొనాలని, ఎన్ఆర్ఐస్ కానీ ఎవరు ఇన్వెస్టర్స్ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఎక్కడ కొనాలనేది వాళ్ళకి తెలియదు. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది అని తెలుసు, అంతే సార్. కానీ హైదరాబాద్ లో ఎక్కడ కొనాలి తెలియదు వాళ్ళకి. ఇక్కడ మనం గైడ్ చేయాలి, వాళ్ళు అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. యూట్యూబ్ లో అదే చూడనివ్వండి, ఎక్కడ ఇప్పుడు నేను చూడనివ్వండి. క్లోజింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తావు కదా క్లోజింగ్ డీల్ అని. ఫస్ట్ యూ నీట్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. కరెక్ట్ సార్, కరెక్ట్. ఉండగానే ఏదో వాళ్ళ అవును. మన దగ్గర ఉన్నాయి పంపించారు, అసలు వాళ్ళు ఏంది, వాళ్ళు ఏమనుకుంటారు, వాట్ ఇస్ ద పర్పస్, ఉమ్, రీజన్ ఏంది. అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్. లాస్ట్ ఇయర్ అవన్నీ ఎందుకు క్లియర్ గా కొనలేదు, అడగాలి. ఇయర్ ఎందుకు ఉందాం అనుకుంటున్నారు అంటే ఏదో నొప్పి ఉన్నది, ఏదో పెయిన్ ఉన్నది, లేకపోతే డబ్బులు కరెక్ట్. వచ్చినాయేమో, లేకపోతే ఏదో ఉంటుంది రీజన్. ఆ రీజన్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి మనం. కొంతమంది డబ్బులుండి ఎందుకు ఇప్పుడు 50 కిలోమీటర్లు అవతల ఎందుకు కొనాలి మేము అనుకుంటారు, వాళ్ళు కన్విన్స్ చేయగలరు సార్. ఇక్కడ హైటెక్ సిటీ కూడా ఫస్ట్ లో ఇలాగే ఉంది సార్, ఓఆర్ఆర్ కూడా ఫస్ట్ లో ఇలాగే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్ లో అంటే, తొందరగా డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయి, తొందరగా ఇప్పుడు కంపెనీస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఎక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఆ హైవేల దగ్గరలో తీసుకోండి అని చెప్తాం. దానివల్ల ఏంటంటే అప్రిషియేషన్ స్పీడ్ గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంతే కదా సార్, ఇప్పుడు హైటెక్ సిటీ వెస్ట్ సైడ్ ఉన్నంత మీకు అప్రిషియేషన్ ఇప్పుడు విజయవాడ హైవేలోనో లేదు కదా, అప్పుడు వరంగల్ హైవేలోనో లేదు కదా సార్, షామీర్పేటలోనో ఎక్కడో, ఉప్పల్లోనో, లేకపోతే ఇక్కడ అటు కూడా ఉంది. కానీ వెస్ట్ సైడ్ అంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇటు ఉన్నంత ల్యాండ్ అప్రిషియేషన్ లేదు కదా సార్. అంటే డెవలప్మెంట్ చూసుకోవాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అప్పుడు ఏ హైవేలో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, కంపెనీస్ ఎక్కడ రాబోతున్నాయి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏ హైవే తొందరగా డెవలప్ అవుతుంది, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు, బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడికి ఇక్కడికి 5 years డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 10 ఏళ్ళలో మీకు అప్రిషియేషన్ వస్తాయి, ఇక్కడెక్కడ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టచ్చు, అంటే అంత అప్రిషియేట్ అవడానికి. సో ఇవన్నీ మనం గైడ్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. చాలా మంది క్లయింట్స్ కి ముందు అందుకనే మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే మా ఇంటి అవును, పక్కన కొనుక్కుంటాం అనే ఉద్దేశంలో ఉంటారు. ఇంటి అవును, పక్కన అవును. అప్పుడు మనం చెప్పాలి సార్, అక్కడ మీ ఇంటి పక్కన గజం 2 లక్షలు సార్, మీరు అక్కడ కావాలనుకుంటే అక్కడ కొనొచ్చు, బట్ అక్కడ ప్లాట్స్ మీరు కబ్జా అవ్వకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అది మనం అది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ సార్. మనకు ఆప్షన్ లేదు, ఏదో గేటెడ్ కమ్యూనిటీలోనో అపార్ట్మెంట్ లోనో కొనాలి. ల్యాండ్ మనం కొని పెట్టుకొని దాన్ని కాపాడలేం, దాన్ని అది చాలా కాపాడలేము. కష్టం. నాకు తెలిసి ఇప్పుడు నాకు ఇంకోటి, ఓకే,